భారతదేశం పేదదని ఎవరు చెప్పారు? భారతదేశంలోని ఖనిజ సంపదలే విలువే 5,000 కోట్ల రూపాయలు ఖనిజ సంపద ప్రస్తుతం భారతదేశంలో ఉంది. ఆ లెక్కలో మా వీడియో ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలుసు. 5,000 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ సంపద ఖనిజ రూపంలో ఉంది. అలాగే దాదాపుగా 70,000 టీఎంసీలు వర్షం వస్తుంది. 64 ట్రిలియన్ దాకా విదేశాలు తరలించిపోయారు. మన దేవాలయం నగదు బంగారం లోపలనే బ్రిటిషర్స్ 5,600 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం తరలించిపోయారు. అయినా సరే భారతదేశం పేద దేశమే అవ్వలేదు. ప్రస్తుతం భారతదేశం పేద దేశమే కాదు, కానీ దాదాపుగా బ్రిటన్లోని 300 లక్షల కోట్ల రూపాయలు తరలించిపోయిన డబ్బుల్లోనే బ్రిటన్ ధనవంతుల దగ్గర తరలించిపోయిన ఆక్స్ఫామ్ లెక్కలో దావోస్ లెక్కలు ఇచ్చిందన్నమాట. అది వేరే వీడియోలో చర్చిద్దారు. ప్రస్తుతం సంపద సిస్టమ్ది మన భారతదేశంలో జరిగిపోయింది ఆల్రెడీ. కానీ ఆ సంపద అన్నది ఎలా ఉందంటే రియల్ ఎస్టేటు, బిల్డింగ్ల రూపంలోని, యంత్రాల రూపంలోని, ఫ్యాక్టరీల రూపంలోని, వెహికల్ రూపంలోని, రోడ్ల రూపంలోని, రకరకాలుగా బంగ్లాల రూపంలోని పేరుకుపోయిందన్నమాట. సంపద సృష్టి అనేది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయింది. చంద్రబాబు హయాంలోనే 33 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగింది. కేసీఆర్ హయాంలోనే 25 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. కాంగ్రెస్ హయాంలో 35 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 7 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 2,70,000 ఫ్రీబీస్ ఇచ్చారు. అంటే ప్రజలకి ఉచిత పథకాల రూపాయలు ఇచ్చారన్నమాట. అది పెట్టుబడి కింద మార్చి చాలామంది దాదాపు సంపద సృష్టించారన్నమాట. అలాగే జగన్మోహన్ హయాంలో రకరకాల పనులు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రేట్లు కూడా పెరిగాయి. ఈ విధంగా జగన్మోహన్ హయాంలోనే 7 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో 33 లక్షల కోట్లు, కేసీఆర్ హయాంలో 25 లక్షల కోట్లు, కాంగ్రెస్ హయాంలో 30 లక్షల కోట్ల సంపద దాదాపుగా 100 లక్షల కోట్ల సంపద సృష్టి మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిపోయింది. కానీ ఆ సంపద అన్నదాన్ని మన కంటికి కనిపించకుండా భవనాలు రియల్ ఎస్టేట్ రూపంలోనే ఉన్నాయి. దాదాపుగా మనం లెక్కేసుకుంటే 10 కోట్ల సంపద దాటిన వాళ్ళు మన రాష్ట్రంలో 5 లక్షల పైబడే ఉన్నారు. 5 లక్షల పై మందే ఉన్నారు. 5 లక్షల పైబడే అంటే సపోజు అది ఏంటంటే ఫార్మా కంపెనీల రూపంలోని, రియల్ ఎస్టేట్ కంపెనీల రూపంలోని, రోడ్ కాంట్రాక్టర్ సంపాదించడం వల్ల, నెక్స్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ వల్ల, నెక్స్ట్ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ విధంగా సంపద సృష్టించారనమాట. ఈ సంపద సృష్టి అనేది మనం ప్రజలకు అనుకూలంగా మార్చడమే ఇప్పుడు ఐడిఎఫ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ సంపద సృష్టి జరిగిపోయింది. దాన్ని ప్రజలకి అనుకూలంగా మార్చడమే ఐడిఎఫ్ కర్తవ్యం. వాళ్ళ దగ్గర నుండి సంపదని లాక్కోమని చెప్పట్లేదు ఐడిఎఫ్. ఆ సంపదని వాళ్ళు కొన్ని స్కీములు ఇస్తారన్నమాట. వాళ్ళకి కొన్ని ఐడిఎఫ్ కాయిన్స్ ఇస్తుంది. ఆ కాయిన్స్ని వాళ్ళు ఖర్చు పెట్టిన రేట్లు ఆ సంపదని ఏ విధంగా అనేది ఈ ప్రణాళిక. సంపద సృష్టి ఆల్రెడీ భారతదేశం జరిగిపోయింది. కానీ ఆ సంపద అన్నది ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ రూపంలో ఉంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపుగా 10 లక్షల మంది దగ్గర 10 కోట్ల సంపద, 10 కోట్ల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల మంది ఉన్నారు సంపద ఉన్నవాళ్ళు. అది మన హైదరాబాద్లోనే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బేగం బజార్ చూసుకున్నాం అనుకోండి. బేగం బజార్లోని ఒక గజము 5 లక్షల రూపాయల దాకా ఉంది. అంటే ఒక చదరపు గజం అదే 5 లక్షల రూపాయలు. అది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోని చూసుకుంటే గతంలో జూబ్లీ హిల్స్ మొత్తం 2,000 ఎకరాల్లోని 3 లక్షల రూపాయలు కొన్నారు 1960లోని. ఆ ప్రాంతంలోని 3,000 ఎకరాలు, 2,000 ఎకరాలు 3 లక్షల రూపాయలకే కొన్నారు జూబ్లీ హిల్స్. కానీ ప్రస్తుతం అక్కడ ఒక గజం వాల్యూ 3 లక్షల రూపాయలు. ఈ విధంగా సంపద సృష్టి జరిగినట్టే కదా. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 ఎకరాలు ఉంటారు కదా మన అన్నపూర్ణ స్టూడియో. ఒకప్పుడు అది కొండలు గుట్టలు, కానీ ఇప్పుడు అక్కడ గజం 1 ఎకరం స్థలం అక్కడ దాదాపుగా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా చూసినా సరే దాదాపు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు తక్కువలో లభించట్లేదు ఎకరం. ఈ విధంగా సంపద సృష్టి జరిగినట్టే కదా. ఈ విధంగా సంపద సృష్టి లెక్కేసుకుంటే హైదరాబాద్లోనే 1,00,000 ఎకరాలు చూసుకున్నా సరే 10 కోట్ల రూపాయలు యావరేజ్ వేసుకున్నా సరే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.